వాట్ వర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ ది ప్రింట్ కల్చర్ ఫర్ పూర్ పీపుల్ ఇన్ 19th century ఇండియా? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ ఇన్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్, కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. లో ప్రైస్ బుక్స్ అంటే తక్కువ ధర పుస్తకాలు. పబ్లిక్ లైబ్రరీస్ అంటే దట్ ఈస్ యాక్సెసిబుల్ బై ది జనరల్ పబ్లిక్, యూజువల్లీ ఫండెడ్ ఫ్రమ్ ది పబ్లిక్ సోర్సెస్. ఎన్లైట్నింగ్ జ్ఞానోదయం. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్ష అంటే కుల పక్షపాతం. ఇన్హెరెంట్ జస్టిసెస్ అంటే స్వాభావిక అన్యాయాలు. నెక్స్ట్, అక్రాస్ ది కంట్రీ అంటే దేశవ్యాప్తంగా. సోషల్ రిఫార్మర్స్ అంటే సంఘ సంస్కర్తలు. ఓవర్ వర్క్డ్ అంటే అధిక పని. ఫ్యాక్టరీ అంటే గ్రూప్ ఆఫ్ బిల్డింగ్ వేర్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. సెటప్ లైబ్రరీస్ అంటే గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే స్వీయ విద్య. చూట్ ఆర్ బడే కా సవాల్ అంటే క్వశ్చన్ ఆఫ్ బిగ్ అండ్ స్మాల్. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆ ఆన్సర్ కి. నెక్స్ట్,